హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్. ఇవాళ మనము చికెన్ జ్యూసీ కర్రీ చేసుకుందాము. దానికోసం నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. అందులోకి 2 నిమ్మకాయలు పిండేసుకుందాం. ఇలా నిమ్మకాయలు పిండేసుకుందాం. 2 నిమ్మకాయలు పిండుకున్నాం కదా, అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. 3 స్పూన్ల అల్లం పేస్టు, ధనియా పౌడరు, కొద్దిగా పసుపు, కారము మన టేస్ట్కి చూసుకొని వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్లు వేసాను. మన టేస్ట్కి తగ్గట్టు సాల్టు, కొంచెం ఆయిల్. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మసాలాలన్నీ ముక్కకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పెరుగు వేసుకుందాము. ఇలా 1/2 కప్పు పెరుగు వేసుకొని ఇది కూడా ఇందులోకి బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్క జ్యూసీగా ఉంటుంది తినడానికి. ఇలా ఒక 15 నిమిషాలు వదిలేస్తే బాగా మసాలా మొత్తం ముక్కకు పట్టి బాగా టేస్ట్గా ఉంటుంది. లేదు మీరు తొందరగా చేసుకోవాలన్నా కూడా వెంటనే కూడా చేసుకోవచ్చు. కొద్దిగా నిలిపి చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కర్రీ చూడడానికి. ఇలా మొత్తం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టేసుకుందాం ఒక 1/2 అవర్. 15 నిమిషాల తర్వాత ప్యాన్ పెట్టుకున్నాము కర్రీ చేసుకోవడానికి. ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ కొద్దిగా కాగాలి. గరం మసాలాలు మొత్తం వేసుకుంటున్నా. బిర్యానీ ఆకు, లవంగము, చెక్క, అనాస పువ్వు, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలా కొద్దిగా ఫ్రై అవుతుండగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లిగడ్డ మొత్తం వేసుకుంటున్నా నేను. వెల్లిగడ్డ వేసిన ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్లోకి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వెల్లిగడ్డ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆనియన్స్ బాగా ఎర్రగా మగ్గాలి. పచ్చిమిర్చి వేసుకుంటున్నా 4. ఇవన్నీ బాగా ఎర్రగా అయ్యేదాకా బాగా వేగనిద్దాం ఆయిల్లోనే. ఆనియన్స్ అలా వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాం. మనం చికెన్లో కూడా వేసుకున్నాం కదా, కొంచెం చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి మసాలాలు మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి. ఆనియన్స్ కూడా బాగా వేగాయి కదా. ఇప్పుడు మనము ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాము. చూడండి ముక్క మొత్తం ఇలా బాగా మ్యాగ్నేట్ అయిపోయింది. మసాలా మొత్తం పట్టింది ముక్కకి, చాలా బాగుంటుంది. ఇలా మ్యాగ్నేట్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి బాగా ఆయిల్ పైకి తేలుతూ ఉడుకుతుంది కదా ముక్క. ఇప్పుడు టమోటాలు వేసుకుంటున్నా. టమోటాలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నా. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడకబెట్టాలి.
ఇలా మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం కొద్దిసేపు. 10 నిమిషాలు ఉడకబెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది కదా. మూత పెట్టుకొని బాగా ఉడికిచ్చేసుకున్నాను. పీస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే, సర్వ్ చేసుకొని తినేయచ్చు. మనం దేంట్లోకైనా తినచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. వాటర్ ఏం పోసుకోవాల్సిన అవసరం లేదు. పెరుగుతోటే మొత్తం ఉడికిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.